హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన మెడికల్ పేస్లో ఈ అర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఏమేమి ఉంటాయి అనేది అయితే చూద్దాం. సో అర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఒక అమ్మాయి గర్భం దాల్చినప్పుడు మనకు చెక్ చేసుకోకుండానే మనకు కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయన్నమాట. దాన్ని సైన్స్ అని కూడా అంటాము. సో అలాంటి లక్షణాలు ఏమేమి ఉంటాయి ఈ ప్రెగ్నెంట్ వచ్చిన అమ్మాయిలో అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మిస్డ్ పీరియడ్స్ ఉంటాయి. సో వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ లైక్ స్టాప్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఈ బ్రెస్ట్ అనేది టెండర్ గాను స్వాలెన్ గాను బ్రెస్ట్ అనేది చాలా గట్టిగా అయిపోవడము, లైక్ టెండర్గా అనేసి అంటే ఎట్లా అంటే చాలా గట్టిగా రాయిలాగా అవ్వడము, ఆ సెల్స్ అన్నీ టిష్యూ అన్నీ ఈ బేబీ మిల్క్ కోసం అయితే రెడీ అవుతాయి అన్నమాట. సో అందువల్ల అయితే ఏదో స్వాలెన్ బ్రెస్ట్గా అయితే ఉంటుంది. అండ్ వామిటింగ్ వచ్చినట్టు, తల తిరిగినట్టు, విచ్ ఈస్ కాల్డ్ మార్నింగ్ సిక్నెస్. మార్నింగ్ సిక్నెస్ అని అయితే అంటాం. దేనిని మార్నింగ్ సిక్నెస్ అనేసి అంటామంటే లైక్ ఒక ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే కీప్ ఆన్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే వామిటింగ్ వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు, హార్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ మూడు బట్టి లైక్ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందా లేదా అనేది అయితే చెప్పేస్తారన్నమాట. యా. సో అండ్ ఇంకా ఏమేమి సైన్స్ ఉంటాయి అనేది అయితే చూద్దాము. సో యూరిన్కి ఎక్కువ వెళ్తూ ఉండడము, అండ్ వన్ మోర్ థింగ్ చాలా వీక్గా ఉండడము. ఫెటిగ్ అంటే జనరల్ వీక్నెస్. కానీ కొంతమంది ఏమవుతారంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ కూడా వాళ్ళలో కనిపిస్తుంది అన్నమాట. ఫుడ్ క్రేవింగ్స్, ఏమైనా తినాలని కానీ కీపాన్ తినాలనిపించడం కానీ, అండ్ వన్ మోర్ థింగ్ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వడం కానీ, స్టమక్ పెయిన్, ఒళ్ళు నొప్పులు ఇలా రావడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. సో ఎందుకు ఈ మూడ్ స్వింగ్స్ వస్తాయి ఈ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిలు అంటే, సో ప్రెగ్నెంట్ అయిన వెంటనే తన బాడీలో ఏమవుతుందంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అయితే జరుగుతాయన్నమాట. లైక్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఇవైతే ఏమేమి ఉంటాయో సో అవన్నీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే లైక్ ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ క్రాంపింగ్ ఉంటుంది. క్రాంపింగ్ అంటే లైక్ స్టమక్ పెయిన్ కానీ, లోయర్ అబ్డమెన్ పెయిన్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ మిస్డ్ పీరియడ్స్ మనకు తెలిసింది. బ్రెస్ట్ చేంజెస్ చెప్పాను. అండ్ నాజియా, వామిటింగ్, తలనొప్పి, వామిటింగ్ వచ్చినట్టు ఉండడము, ఊరికే యూరిన్కి వెళ్ళడము, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్ అండ్ ఐ విల్ గివ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేక్